అంటే మనుషులే పుడతారా సార్? లేకపోతే ఈ పురాణాలు చదివేటప్పుడు నువ్వు పాపం క్రిమి కీటకాదులై పుడతావు అని ఇట్లా అంతా అంటారు కదా, అది భయపెట్టడానికి కొంచెం చెప్పింది చేస్తాడు అంతే. అలా చెప్తే కానీ వీడు భయపడ్డాడు. ఇప్పుడు నేను మానవ జన్మ ఎత్తాను కదా సార్, అంటే పోయిన జన్మలో కూడా నేను మానవుడై ఉంటానా? వచ్చే జన్మలో కూడా నేను మానవుడు అవుతానా? ఇది రకరకాల మనుషులకు రకరకాల విధంగా ఉంటుంది. ఓకే, కానీ బై అండ్ లార్జ్ ఒకసారి మానవ జన్మ వచ్చిన తర్వాత అది ఆ పరంపర కంప్లీట్ అయ్యేంత వరకు, అంటే అందులో ముక్త స్థితి వచ్చేంత వరకు అందులోనే ఉంటాడు. ముక్త స్థితి రావడం అంటే ఆత్మ ముక్త స్థితి అంటే తనను తాను సంపూర్ణంగా తెలుసుకుంటున్న స్థితి ముక్త స్థితి. ఈ ధ్యానంలో అది కలుగుతుందండి? ధ్యానంలోనే అది కలుగుతుంది, ఇంకా వేరే ప్రక్రియ లేదు. వేరే ప్రక్రియల్లో అదేదో చుట్టూ తిప్పి భోంచేసినట్టు. ఓ, అంటే మీరు ఏ పద్ధతులను కూడా కండెమ్ చేయట్లేదు, ఇతరులు పాటించే పద్ధతులను కండెమ్ చేయకుండా అవి కూడా పద్ధతులే, కానీ ఇది సులభమైన పద్ధతి అని చెప్తున్నారండి. అది కష్టమే సులభం కాదు, అది వాళ్ళు తెలియకుండా వాళ్ళకి ఎన్నో అవాంతరాలను కల్పించుకొని చేసినవి. ఇప్పుడు నేను ఇలా భోంచేసాను అనుకోండి, ఇది కష్టమని అంటారా లేకపోతే ఏమంటారు? నాకై నేను మరి ఎందుకు కల్పించుకుంటాను? తెలియక కల్పించుకుంటాను. తెలిసేవాడిని ఇలా తింటాడా? తినడు. తెలిసేవాడినే చేస్తాడా? తెలియక ఆ నోరు ఎక్కడో ఉందనుకుని తిప్పి చివరికి ఇక్కడికి వస్తాడు. నోరు ఇక్కడే ఉందని తెలుసుకుని వాడు పెట్టాను ఇక్కడికి వస్తాడు. అలాగే అందరికీ నోరు ఇక్కడే ఉందని చెప్పడం కోసమే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ పెట్టింది.